ఈరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రభుత్వ పథకం అయిన ఉదయ్ స్కీమ్కి సంబంధించి దాని యొక్క ఉద్దేశం క్రింది వాటిలో ఏది అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. యాక్చువల్గా ఇది యూపీఎస్సీ క్వశ్చన్, దీనిని పిక్ చేసుకోవడం జరిగింది. సో స్టేట్మెంట్స్ చూడండి ఒకసారి. ఉదయ్కి సంబంధించి ఉత్పాదక ఇంధన వనరుల రంగంలో అంకుర వ్యవస్థాపకులకు సాంకేతికత మరియు ఆర్థిక సహాయం అందించడం. సో ఉదయ్ స్కీమ్ యొక్క ఇంటెన్షన్ ఇది కాదు. సో ఏ అనేది రాంగ్. బి చూడండి, 2018 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్తుని అందించడం. సో ఇది కూడా కాదండి, మనకి సౌభాగ్య స్కీమ్ లాంటివి ఉన్నాయి. అండ్ సి, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను సహజ వాయువు, అణు, సౌర, పవన మరియు టైడల్ పవర్ ప్లాంట్లతో భర్తీ చేయడం. సో ఇది కూడా అసలు థర్మల్ పవర్ ప్లాంట్లని రీప్లేస్ చేయడం అనేది నియర్ టైమ్స్లో మనకి ఇంపాసిబుల్. అది దానికి సంబంధించిన స్కీమ్స్ కూడా ఏం లేవు. సి కూడా రాంగ్ మనకి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక మలుపు మరియు పునరుద్ధరణ కోసం అందించడం, యాక్చువల్ సహాయం అందించడం. సో డి అనేది కరెక్ట్ అండి. ఉదయ్ ఎబ్రివేషన్ చూస్తే మనకి యూడిఏవై, ఉజ్వల్, డిస్కమ్ ఇన్ ద సెన్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. సో అంటే విద్యుత్ పంపిణీ సంస్థల ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజనలో ఇది 2015లో స్టార్ట్ చేయడం జరిగిందండి. డెట్ రిడెన్లో కూరుకుపోయిన డిస్కమ్ కంపెనీలని డెట్ రీస్ట్రక్చర్ చేసి 75% అండ్ 25% రేషియోలో స్టేట్ గవర్నమెంట్స్ 75% దానిని టేక్ ఓవర్ చేసి డిస్కమ్ బాండ్స్ని రిలీజ్ చేయడము ఉదయ్ బాండ్స్ అంటాం మనం. అలానే మిగిలిన 25%కి డిస్కమ్ కంపెనీలు బాండ్స్ని రిలీజ్ చేయడం. సో ఈ విధంగా డెట్ని రీస్ట్రక్చర్ చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి సహాయం చేయడం కోసం ఈ ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన ఉదయ్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందండి. 2015 నుంచి 4 సంవత్సరాల పాటు దీనిని లాంచ్ చేశారు. తర్వాత మళ్ళీ 2020-21 కేంద్ర బడ్జెట్లో ఉదయ్ 2.0ను కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పటికీ కూడా దీని యొక్క రెలవెన్స్ ఉంది మనకి. ఈరోజు దీనికి సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలకు సంబంధించిన లీడ్ ఆర్టికల్ రావడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తామండి. యాక్చువల్గా పిక్ చేసుకున్నాం ఈ క్వశ్చన్ని. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల జీతము, అలవెన్స్లు మరియు పెన్షన్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో ఈరోజు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పెన్షన్కి సంబంధించి లీడ్ ఆర్టికల్ మనకి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగిందండి. సో అందుకు ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ చూడండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతం మరియు పెన్షన్ భారత సంచిత నిధిపై వసూలు చేయబడుతుంది. చార్జ్డ్ అపాన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా చార్జ్డ్ అపాన్ అండ్ చార్జ్డ్ ఫ్రమ్ దకి డిఫరెన్స్ ఉంటుంది. చార్జ్డ్ అపాన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చేసే ఖర్చుని కేవలం డిస్కషన్ మాత్రమే చేస్తారండి పార్లమెంట్ బడ్జెటరీ సెషన్స్లో. దాని మీద ఎటువంటి ఓటింగ్కి పెట్టరు. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, భారత సంచిత నిధిపై వసూలు చేయబడుతుంది. ఎస్, ఇది కరెక్ట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, హైకోర్టు న్యాయమూర్తి జీతం రాష్ట్రం యొక్క సంచిత నిధిపై వసూలు చేయబడుతుంది. సో హైకోర్టు న్యాయమూర్తి అయితే చార్జ్డ్ అపాన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్. సో యాక్చువల్గా సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. హైకోర్టు న్యాయమూర్తి యొక్క శాలరీ మరియు అలవెన్సెస్ అనేవి స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద, చార్జ్డ్ అపాన్ ద స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఇక్కడ. థర్డ్ వన్ చూడండి, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి యొక్క పెన్షన్ అతని చివరి పోస్టింగ్ రాష్ట్రం యొక్క సంచిత నిధిపై వసూలు చేయబడుతుంది. సో ఇది మనకి రాంగ్ అండి. ఎందుకు? పెన్షన్స్ అయితే బోత్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పెన్షన్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండే వసూలు చేయబడుతుంది. హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పెన్షన్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, చార్జ్డ్ అపాన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో రాష్ట్రాలకి పెన్షన్తో సంబంధం ఉండదు ఇక్కడ. కేవలం శాలరీ అండ్ అలవెన్సెస్ మాత్రమే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ సంచిత నిధి నుంచి వసూలు చేస్తారు. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఈవెన్ మనం ఎలిమినేషన్ టెక్నిక్లో ఆబ్వియస్లీ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. థర్డ్ క్వశ్చన్ చూడండి, గ్రామ న్యాయాలయ చట్టం ప్రస్తావనతో క్రింది వాటిలో ఏది సరైనది లేదా సరైనవి. సో గ్రామ న్యాయాలయ యాక్ట్కి సంబంధించి ఈరోజు గ్రామ న్యాయాలయాలకి సంబంధించి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగిందండి. సుప్రీంకోర్టు రాష్ట్రాలకి మధ్య ఈ ఏర్పాటులో భేదం ఉండొచ్చు, యూనిఫార్మిటీ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో యాక్చువల్లీ ఇది కూడా యూపీఎస్సీ క్వశ్చనే. 1 and 3 ఆర్ యూపీఎస్సీ క్వశ్చన్స్ అండి. మనం ఇవాళ ఇచ్చిన 5 క్వశ్చన్స్లో ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ ఆర్ యూపీఎస్సీ క్వశ్చన్స్. అండ్ ఫస్ట్ వన్ స్టేట్మెంట్ చూడండి, ఈ చట్టం ప్రకారం
గ్రామ న్యాయాలయాలు సివిల్ కేసులను మాత్రమే విచారించగలవు మరియు క్రిమినల్ కేసులను కాదు. సో గ్రామ న్యాయాలయ యాక్ట్ 2008 ప్రకారం బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ అనేవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. యాక్చువల్గా ఇక్కడ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ని మాత్రమే వర్తింపజేస్తారు అండ్ ఎవిడెన్సెస్ యాక్ట్ లాంటివి ఇక్కడ వర్తింపచేయవు. ఇక్కడ రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయండి. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్. సెకండ్ వన్ చూడండి, ఈ చట్టం స్థానిక సామాజిక కార్యకర్తలను మధ్యవర్తులు లేదా సయోధ్యదారులుగా అనుమతినిస్తుంది. ఎస్, ఇక్కడ రీకాన్సిలియేటర్స్గా మనకి ఈ సోషల్ వర్కర్స్ని, సోషల్ యాక్టివిస్ట్స్ని ఈ చట్టం అనుమతినిస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి 2 బి ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి, జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో సరికానిది ఏది? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. యాక్చువల్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ ఈరోజు భేటీ అవ్వడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో బోత్ 4th and 5th క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది చట్టబద్ధమైన సంస్థ. ఇది స్టాట్యూటరీ కమిషనా కాదా అనేది ఇక్కడ స్టేట్మెంట్. ఎస్, ఇది స్టాట్యూటరీ కమిషన్ అండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్ట్ 1993 ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది స్టాట్యూటరీ కమిషన్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ మనకి. అండ్ సెకండ్ వన్ చూడండి, దీని చైర్పర్సన్గా భారత ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. ఎందుకు? రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు కానీ వ్యవహరిస్తారు కానీ ప్రధాన న్యాయమూర్తి దీని చైర్పర్సన్గా వ్యవహరించరు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ మనకి. థర్డ్ వన్ చూడండి, చైర్పర్సన్ పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా అతను ఇల్లు వచ్చే వరకు. సో యాక్చువల్గా ఇది రాంగ్ అండి. ఎందుకు? మనకి 2019కి ముందు అయితే ఇది కరెక్టే, కానీ 2019లో అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఆ సవరణ చట్టం ప్రకారం 3 సంవత్సరాలకి ఈ ఏజ్ని, అంటే ఈ టెన్యూర్ని కుదించడం జరిగింది. సో 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు వచ్చే వరకు ఈయన కాలపరిమితి ఉంటుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది కాబట్టి 2 and 3 ఆర్ ఇన్కరెక్ట్. యాక్చువల్గా మీరు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలియగానే యూ కెన్ ఎలిమినేట్ ఏ అండ్ డి. అప్పుడు 3తో సంబంధం లేదు, అంటే బి అండ్ సిలో రెండిట్లోనూ 3 ఉంది కాబట్టి ఇంకా 2 కరెక్టా కాదా అనేది మనకి కావాలి. సో 2 రాంగ్ కాబట్టి ఆన్సర్ బి అవుతుంది, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ మరియు దాని సభ్యుల ఎంపిక కమిటీలో క్రింది సభ్యులలో ఎవరు భాగంగా ఉంటారు? అంటే సెలక్షన్ కమిటీలో ఎవరు భాగంగా ఉంటారు అని ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఈరోజు సెలక్షన్ కమిటీ భేటీ జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసాం. ఫస్ట్ వన్ చూడండి, భారత రాష్ట్రపతి, భారత ప్రధాని, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర హోంమంత్రి, లోక్సభ స్పీకర్ మరియు రాజ్యసభ స్పీకర్. 6 ఉంటారు అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. యాక్చువల్గా ఎన్హెచ్ఆర్సీ సెలక్షన్ కమిటీలో 6 ఉంటారు, కానీ ఇందులో ఎవరెవరు ఉండరండి? భారత రాష్ట్రపతి సో అప్పుడు ఏ అండ్ డి మనము ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కామన్గా ఏముందండి? బీసీలలో 2, 3, 4, 5 కామన్గా ఉన్నాయి. ఓన్లీ 6 ఉంటుందా ఉండదా అనేది మనకి క్వశ్చన్. సో 2, 3, 4, 5 అందరూ ఉంటారు, 6 అనేది డౌట్. సో యాక్చువల్గా 6 ఉండరండి, రాజ్యసభ చైర్మన్ ఉండరు. సో ఆన్సర్ ఏమవుతుంది? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. ఎవరి సలహా మేరకు? ఈ సెలక్షన్ కమిటీ యొక్క రికమెండేషన్ మేరకు రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు, కానీ సెలక్షన్ కమిటీలో రాష్ట్రపతి భాగంగా ఉండరు. రాజ్యసభ చైర్మన్ కూడా ఈ కమిటీలో భాగంగా ఉండరండి. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి ఆయన కూడా, ఈ రాజ్యసభ చైర్మన్ కూడా ఉండరు ఈ కమిటీలో. ఈయన ప్లేస్లో డిప్యూటీ చైర్మన్ ఈ కమిటీలో మెంబర్గా ఉంటారు. అండ్ ఈయనతో పాటు 6వ వ్యక్తిగా లోక్సభలోని లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఇన్ లోక్సభలోని లీడర్ ఆఫ్ అపోజిషన్ మెంబర్ ఉంటారు. సో అంటే భారత ప్రధాని, రాజ్యసభ మరియు లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు, కేంద్ర హోంమంత్రి, లోక్సభ స్పీకరు, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఈ 6 సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.